హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలానే కొన్ని పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్, అలానే కొన్ని యాలుకలు, చెక్క, లవంగాలు, జీడిపప్పులు, 3 బిర్యానీ ఆకులు ఇక్కడ నేను తీసుకున్నాను. మీరు కావాలంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ నాకు అందుబాటులో లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను అది స్కిప్ చేసేసాను. అలానే ఇక్కడ నేను బటర్ బదులు నెయ్యి వాడుతున్నాను, మీరు బటర్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్యూరీ కోసం రెడీ చేసుకోవాలి. అండ్ తర్వాత కొన్ని పన్నీర్ ముక్కలు 250 గ్రామ్స్, అలానే పచ్చి బఠానీలు, వైట్ పెప్పర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, అలానే అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కించాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు చిటపటలాడించాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఒక 1 minute వరకు దోరగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా దోరగా వేయించాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి. ఆ తర్వాత టొమాటోలు వేసినప్పుడు మనం క్యాష్యూస్ కూడా వేసుకోవాలి. సో జీడిపప్పు, టొమాటోస్ 2 కూడా మగ్గుతూ ఉంటాయి. సో టొమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గనించాలి. అలానే నూనె కూడా కొంచెం తేలుతూ ఉంటుందన్నమాట బాగా మగ్గిన తర్వాత. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేయాలన్నమాట. సో ఇది మనము గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకునే ప్యూరీ అన్నమాట. సో ఇలా మనం ఈ విధంగా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనము కావాలంటే ఇలా దోరగా వేయించుకునేటప్పుడే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు గ్రేవీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయినా మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే నేను గ్రేవీ కోసం ప్రిపేర్ చేసే ప్రాసెస్లోనే లాస్ట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలానే తగినంత కారం, అలానే ధనియా పొడి వేసేసి బాగా మిక్స్ చేశానన్నమాట. గరం మసాలా అయితే ఇప్పుడే వేయలేదు, అలానే జీరా పొడి కూడా ఇప్పుడు వేయలేదు. మిగతావి వేసి బాగా మిక్స్ చేసి మగ్గనిచ్చాను. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసి బాగా గ్రైండ్ చేసి ప్యూరీ అనేది గ్రేవీ కోసం ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు, నేను కారం పొడి, అలానే ఉప్పు, అలానే గరం మసాలా స్కిప్ చేసి ధనియా పౌడర్ వేసాను. సో ఈ 3 నేను వేసాను, అలానే కొంచెం పసుపు కూడా వేసాను. సో మీరు మిక్సీ జార్లోకి వేసేటప్పుడు ఈ బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు అనేవి రిమూవ్ చేయండి, ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఆల్రెడీ మనకు వచ్చేసింది కదా. సో అవి రిమూవ్ చేసేసి గ్రైండ్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, అన్నీ చక్కగా మగ్గిపోయాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఈ విధంగా ప్యూరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు కొద్దిసేపు చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేయండి. వేడివేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయొద్దు. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని కొంచెం సేపు దోరగా వేయించుకోవాలి. సో నేను ఇక్కడ బటర్ బదులు నెయ్యి యూస్ చేస్తున్నాను, 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు. సో నెయ్యి అంతా బాగా కరిగిపోయి హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు అనేవి నేను వేసి కొద్దిసేపు రోస్ట్ చేస్తున్నాను. అవి ఎక్కువసేపు వేయించొద్దు, జస్ట్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయిస్తే చాలు. లైట్ బ్రౌన్ వచ్చినా పర్వాలేదు, జస్ట్ లైట్గా వేయించాలి. మరీ మీరు మాడిపోయేంతగా ఎర్రగా వేయిస్తే అవి గట్టి పడతాయి, అంత టేస్ట్ ఉండదన్నమాట. సో అవి సాఫ్ట్గా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము వేయిస్తే చాలు నెయ్యిలో.
నేను ఇక్కడ కొంచెం ఉప్పు, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేశాను పన్నీర్ ముక్కల పైన. చూసారు కదా, ఈ విధంగా రోస్ట్ అయితే చాలు. సో ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని నేను ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుతున్నాను. ఒక్కసారి క్లియర్గా చూడండి. ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యూరీ అన్నమాట గ్రేవీ కోసం. సో ఇప్పుడు అదే పాన్ మీద నేను ఈ గ్రేవీ అనేది ఏదైతే గ్రైండ్ చేశానో ఆ గ్రేవీ అంతా కూడా వేసి బాగా వేయిస్తున్నాను అన్నమాట. సో మనము వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ కూడా అందులో వేసుకొని, ఇప్పుడు ఒక కప్పు పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, సో అవి ఇందులో వేసి అలానే మరికొన్ని నీళ్ళు అనేవి యాడ్ చేసి ఆ తర్వాత 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మిగతా 3 నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో టోటల్ 10 నిమిషాలు మనం ఉడకనివ్వాలి. అందులో 7 నిమిషాలు హై ఫ్లేమ్, 3 నిమిషాలు లో ఫ్లేమ్. సో ఈ విధంగా ఉడికించిన తరువాత లాస్ట్లో పన్నీర్ ముక్కలు అనేవి మనం యాడ్ చేసి మసాలాస్ వేసి ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి మరికొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను పన్నీర్ ముక్కల బదులు ముందు మసాలా వేసాను. మీ ఇష్టం, మీరు పన్నీర్ ముక్కలు వేసిన తర్వాతైనా కూడా మసాలాస్ వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు. బట్ మసాలాస్ అనేవి బాగా కలిసిపోవాలి. సో ఇక్కడ మసాలాస్ అన్నీ వేసి తర్వాత మిక్స్ చేసి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేవి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతుంది. సో ఉడుకుతున్నప్పుడు పన్నీర్ ముక్కలు అనేవి గ్రేవీలో వేసి బాగా ఉడకనిస్తున్నాను. సో మీరు కూడా ఇలానే చేయాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మీరు ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకొని, ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే తగినంత వేసుకోండి. కారం సరిపోకపోయినా మీరు ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే, హోటల్ స్టైల్లో అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఇది రైస్ అయినా, వెజ్ బిర్యానీ రైస్లోకైనా, అలానే పుల్కాస్లోకి, చపాతీస్లోకైనా మీరు తినచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.